గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో పనిచేస్తున్నాం అంటే మరి సమర్థించాల్సిన అవసరం మా మీద ఉంది. ఓకే, సింపుల్ గా 1 word లో కొంతమంది గురించి అడుగుతా, మీ అభిప్రాయం 1 word లో చెప్పండి. ముందుగా ఏపీ ప్రభుత్వం నుంచే మొదలు పెడతాను. చంద్రబాబు నాయుడు గారు అంటే? చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, వ్యూహాత్మకమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. నారా లోకేష్ గారు? లోకేష్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారు మనుషుల కోసం పుట్టిన భగవంతుడు. అంతే. మరి ఎందుకంటే దేవుణ్ణి నేను ప్రత్యక్షంగా చూడలేదు, అది పవన్ కళ్యాణ్ గారిలో చూశాను. నేను ఒక సామాన్య మహిళగా ఉన్నటువంటి నాకు జనసేన అనేటువంటి వేదిక చాలా మంచి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిందండి. ఒక చింతల లక్ష్మిగా ఉంటే ఈవెన్ నా పక్క గల్లీలో వాళ్ళకు కూడా నేను తెలియకపోనేమో, ఇవాళ రాష్ట్రం మొత్తం చింతల లక్ష్మి అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ గా క్రియేట్ చేసింది కేవలం జనసేన, పవన్ కళ్యాణ్ గారి. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నానండి. మాలాంటి మహిళలు ముందుకు రావాలంటే ధైర్యంగా వచ్చి పనిచేయాలి. రాజకీయాల్లోకి మహిళలు రారండి, చాలా తక్కువ మంది వస్తారు, అది కూడా భయంతో వస్తారు. మమ్మల్ని కూడా వెనకలాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మేము నమ్మింది భగవంతుడిని. ఆ భగవంతుడి మా కళ్ళ ముందున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దైవాన్ని మేము చూసాము, ఆయనతో కలిసి నడుస్తామని చెప్పాము. ఇవాళ అందరూ కూడా అటువంటి పార్టీలో ఉన్నందుకు మమ్మల్ని చాలా అభినందిస్తున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేసే అదృష్టాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు? నరరూప రాక్షసుడు అని చెప్తానండి. నరరూప రాక్షసుడు, అంతే. అంత పెద్ద డైలాగ్ ఇచ్చారా? అంతే, ఇంకా అసలు పోల్చడానికి కూడా ఏం లేదు ఆయనకి. ఇందా చెప్పాను కదండి, బంతులు చామంతుల లిస్ట్ లో వీళ్ళందరూ ఉంటారు. ఓకే, రోజా గురించి ఏం చెప్తారు? రోజా అది బాజాలు వాయించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదండి. మనం ఏదన్నా ఒక వస్తువుని చూసి అసహించుకుంటాము, ఈ రోమాలు నిక్కబొడుచుకుంటూ అసహించుకుంటాం చూసారా, అంతకన్నా కూడా తక్కువ అన్నమాట. అంతే, ఆ లిస్ట్ లో పెట్టేశారు ఇంకా సింపుల్ గా. ఓకే, ఇక్కడ తెలంగాణ పొలిటీషియన్ల గురించి అడుగుతాను. ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారికి చిన్న వయసులోనే రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారు. అది నిలుపుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. పెద్దగా మాట్లాడను నేను తెలంగాణ రాజకీయాల గురించి. ఓన్లీ వాళ్ళ గురించి అభిప్రాయం, అందుకే 1 word లో అడిగాను. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు విజన్ ఉన్న నాయకుడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు బలంగా నిలబడ్డారు, ప్రజల కోసం కూడా చాలా సేవ చేశారు. కేటీఆర్ గారు తండ్రి బాటలో నడిచేటువంటి వ్యక్తి. కవిత గారి గురించి చెప్పండి. కవిత గారు వచ్చేసి ఈమె సారా దుకాణాలు నడుపుకుంటే బాగుంటదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చి, ఎక్స్పెషల్లీ జనసేనలోకి వచ్చి మరీ మాట్లాడుతుంది ఆవిడ. నేను తెలంగాణ రాజకీయాలు నేను ఎక్కువ మాట్లాడను అని చెప్పాను. కానీ ఆవిడ అలా కాదు, అక్కడ కూడా వచ్చి ఏదో పార్టీ జెండా పాతుకుంటే పాతుకోవచ్చు, కానీ మేము పాతుకోవద్దు అనలేదు. ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది ఒక మహిళకి కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే కోపతాపాలను కూడా కంట్రోల్ చేసుకుని అధిగమిస్తాం మనం. భూమాతకి ఎంత సహనం ఓర్పు ఉంటుందో అంతకు మించి ఉంటది. మరి లిక్కర్ మాఫియాల్లో జైలుకి వెళ్ళిందంటే ఇంకా అసలు ఆమె మానసిక పరిపక్వత ఎంతవరకు ఉందనేది మనం ఆలోచించుకోవచ్చు. అలాంటి ఆవిడ కూడా జన సైనికుల గురించి ఒక సైనికుడి గురించి మాట్లాడే అర్హత కూడా ఆవిడకి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు అంత మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ కవిత గారు. ఖచ్చితంగా. ఓకే, ఇంకా అన్ని రాష్ట్రాలకు సంబంధించి అధినాయకుడు మరి మన పిఎం మోడీ గారి గురించి ఏం చెప్తారు? డేర్ అండ్ డైనమిక్ పర్సన్. అంతే. ఆర్టికల్ 317 రద్దు చేసుకున్న గొప్ప వ్యక్తి. త్రిబుల్ తలాక్ చేశాను ధైర్యం ఎవరికైనా ఉందండి? మన జాతీయ జెండాని తీసుకెళ్లి అక్కడ బార్డర్ లో ఎగరేయగలిగారంటే అది ఏ ప్రైమ్ మినిస్టర్ వల్ల కాలేదు. అలాంటి దమ్మున్నటువంటి వ్యక్తి. ఓకే, చివరిగా మీకు నచ్చిన హీరోయిన్? విజయశాంతి గారు అంటే ఇష్టం అండి నాకు. మూవీస్ పరంగా ఇష్టం, రాజకీయ నాయకురాలుగా కూడా ఇష్టం. హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. హీరోగా పవన్ కళ్యాణ్ గారే, నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు. ఓకే, చివరిగా చింతల లక్ష్మి గారి గురించి ఏం చెప్తారు? నా గురించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదండి. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టాను, రైతులకు సేవ చేస్తా వచ్చాను. రాబోయే రోజుల్లో కూడా రైతులకు సేవ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రైతు కుటుంబంలో పుట్టావు కాబట్టి కేవలం రైతుల గురించి ఆలోచిస్తావా అంటే, వాళ్ళు పడిన బాధలు నేను దగ్గరగా చూసి వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ స్వేదాన్ని రక్తంగా మార్చినటువంటి ఆ తిండి నేను తిన్నాను. రైతులకు రుణం తీర్చుకోవాలని చెప్పేసి నాకు సంకల్పం ఎక్కువ ఉంది. వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి తపన కూడా ఉంది. అందరు ప్రజలతో పనిచేస్తూ రైతులకి రుణం తీర్చుకోవాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మై హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు, అక్కడ నుంచి ఏపీ నుంచి తెలంగాణ దాకా వచ్చారు. మాకు మంచి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. చూశాను కదా, మరి అందరు నాతో పాటే మీరు కూడా చూశారు. మరి చింతల లక్ష్మి గారు ఏం చెప్పారు, అక్కడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రతిపక్షాలు విమర్శించడం అనేది అది అన్ని చోట్ల కూడా సహజమే. ఎంత విమర్శిస్తారో అంత ఎదుగుతూ ఉంటాము, అంత అభివృద్ధి చేస్తూ ఉంటాము అని చెప్పకనే చెప్పారు. అందుకు మరి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడైతే రసవత్తరంగా జరుగుతూ ఉంది. తెలంగాణ రాజకీయాలది ఆల్రెడీ అయిపోయింది, అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టే ఇప్పుడు అది ఇంపార్టెంట్ అని అందరి ఆసక్తి కూడా అక్కడే ఉంది. ఎందుకంటే మెయిన్ గా అక్కడ ఉన్నది ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.